గౌరవ మంత్రి గారు మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్ గౌరవ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తే నేను ఇస్తాను. వారు అడిగిన ప్రశ్నకు మీరు జవాబిస్తా అంటే మీకు మైక్ ఇస్తా. స్టేట్ లే థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు ఎంటర్ అయ్యి వచ్చుడే సబ్జెక్ట్ మరి పూర్తిగా విన్నారో లేదో సడన్గా మళ్ళీ మొదటికి వచ్చారు అధ్యక్ష. మళ్ళీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్కే వస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఏమి ఇచ్చింది అధ్యక్ష. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 32% ఉండే అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ 42% పెంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి గత 5.5 సంవత్సరాలలో 3,76,175 కోట్లు ఇచ్చి 80% మనం కట్టిన ప్రతి రూపాయికి 80 పైసలు ఇచ్చి మిగిలిన ఏ రాష్ట్రానికి లేనంత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి వారికి తెలియదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈ 12 సంవత్సరాలలో దాదాపు 13 లక్షల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి బీమారు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి కేవలం 4 రాష్ట్రాలకు కట్టి పెడుతున్నటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మరి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు కాదా అధ్యక్ష? ఇంత అయినప్పటికీ కూడా ఈరోజు 80% నిధులు ఈ రాష్ట్రానికి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేసి దివంగతుడు. ఆయన పేరు ఇక్కడ ప్రస్తావించి ఆయన గ్రామ సచివాలయాలు బాగుండాలని జవహర్ పంచాయతీ నిధులు తీసుకొచ్చి మొత్తం వికేంద్రీకరణ చేసి నేరుగా ఢిల్లీ దాకా నిధులు తెచ్చిన వ్యక్తి. వారిని మనకు ఆదర్శం ఇవ్వాల. 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీలను పటిష్టపరిచిన వ్యక్తి. వారిని గురించి స్మరించుకుంటున్నారు. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే కనీసం అట్లనా నేను అది కూడా గౌరవ సభ్యుడు పాపం వాళ్ళు పార్టీని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావు గారిని అదేవిధంగా ఎంతసేపు పాపం హరీష్ రావు ఇంజన్ పక్కకు లేకపోతే ఈ మహేశ్వరుడికి ఇంజన్ స్వయంగా మాట్లాడే పరిస్థితి లేదంటే దయచేసి అధ్యక్ష స్వయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఊరికే పక్కన సభ్యుడు సూచనలు చేస్తూ ఉంటుంటే నేను మళ్ళీ చెప్తారా ఇలా మాకు వస్తున్న మాకు వస్తున్నటువంటి ఆదాయము మేము కడుతున్నటువంటి ట్యాక్స్ బీహార్కు ₹6.67 ఇస్తున్నటువంటి విషయం ఒక్కసారి చూస్తాం. కాబట్టి అది రాష్ట్రం దేశం మొత్తం ఇచ్చేది మాకు. దేశం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అరే మేము పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్ ఉన్నామా? మేము తెలంగాణ హక్కు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు. మీరు పక్క ఆంధ్రప్రదేశ్కి మీకు కూడా చూస్తున్నారు కదా అధ్యక్ష. నేను కొత్తగా తప్పు చెప్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు వస్తున్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు వస్తున్నాయి? మీరు ఇలా వాళ్ళ కుర్చీ కాళ్ళ కింద నిలబడినారు కాబట్టి వాళ్ళకు భయపడి ఏదంటే అది జ్యూజురు అంటుంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మీకు లేదా? పోయిన శాసనసభలో మనం తీర్మానం చేయలేదా? ఇలా మీరు ఎంతసేపు ఏదో లెక్క అందరికి ఇచ్చినట్టు మాకు ఇచ్చాం, చదివి బాగా ఇచ్చాం అంటారు. అందుకే దయచేసి మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళకి వీలైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నిధులు తీసుకురావాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. జనాబ్ మాజీ హుస్సేన్ సాబ్, नहीं आप उठिए